ప్రజా టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. చెప్తాం మనం ఎగ్జామ్ రాసేది కొడుకు తమ్ముడు గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఇప్పుడు 5 లక్షలు ఇచ్చినారు, ఇంకా 15 లక్షలు మనకు రావాలనేది మన డిమాండ్. డబ్బులు ఇవ్వకపోయినా వల్ల వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తే వాళ్ళ బతుకు వాళ్ళ కాళ్ళ మీద బతుకుంటారు. ఏదో ఒకటి మనకి ఏర్పడి 20 లక్షలు లెక్కగాల మనకు ఉద్యోగము ఇది కథ. అది లేకపోతే 20 లక్షలు ఉండాల, కోట్లు ముగ్గురు అన్నదమ్ములే సార్ వీళ్ళు. ఇప్ప పెద్ద అయిప చిన్న అయిప గాయపడిండే వాళ్ళు 2 అయిప కొడుకు కోటలు, ముగ్గురు అన్నదమ్ములే. ఏం చదువుతుండప్ప? సెకండ్ ఇంటర్. అమ్మాయి ఫస్ట్ ఇయర్ అమ్మాయి. లేదు పోయింటే ఒక ఆపరేషన్ దానికి కూడా తీసుకెళ్ళినారు కాబట్టి వాళ్ళు కూడా 2 లక్షలు ఇవ్వాలి. మనకి 20 లక్షలు ఇస్తూ వాళ్ళకి 2 లక్షలు ఇచ్చి ప్లస్ ఇది చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబాలకి గవర్నమెంట్ జాబ్ కాంట్రాక్ట్ బేసిక్ కింద మనం ఒప్పుకునే ప్రసక్తి లేదు, మనం ఒప్పుకునేది కూడా వద్దు. దీనికోసం మనం ముందుకు వెళ్దాము. ఏమ్మా అట్లా నేను చెప్పేది, మనము ఏది ఏమైనా కాంట్రాక్ట్ బేసిక్ కింద ఉద్యోగాలు మనకు అవసరం లేదు. దాన్ని ఏం కాదులేమ్మా, గవర్నమెంట్తో మాట్లాడదాము. మనకి వాడ చికిత్స పొందుతున్నటువంటి వ్యక్తులు కూడా ఒక్కొక్కరికి 2 లక్షలు ఇవ్వాలి. అదే మన బీజేపీ పార్టీ తరఫున కూడా మన డిమాండ్ కూడా మన వాళ్ళ కోసం. అవును, మీకు ఏం కావాలమ్మా? ఓకే ఓకే ఓకే, మీ అమ్మాయి ఓకే. ఆరోగ్యము ఏమ్మా ఏం కావాలమ్మా? కూలి వల్ల అబ్బాయిని పోషించుకోవాలా, అట్లా కాకోకుండా గవర్నమెంట్ ద్వారా మాకేమన్నా కావాలని ఎట్లా మాట్లాడేది? సర్లే ఎక్కడ చేపించి ప్రైవేట్ కదా, గవర్నమెంట్ ఎంత వయసు అయిపోకో మీకు ఏం కావాలమ్మా? నుంచి ఏమన్నా మన ఇంటికి ఏమన్నా ఉద్యోగము ఏమన్నా? ఉద్యోగం లేకుంటే ఇబ్బంది కదా. వాళ్ళు ఎట్లా జీవనాధారం వాళ్ళకి చెప్పు. మనిషి కోల్పోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమి? మాది ఎల్లుట్ల గ్రామము, పుట్లూరు మండలము, అనంతపురం జిల్లా. వ్యవసాయ కూలీలము. బతుకు తెరువు లేక కూలి పనికి పోయి వచ్చేటప్పుడు ఆటోలో తిరిగి వచ్చేటప్పుడు ప్రమాదం జరిగింది. 8 కుటుంబాలు అన్యాయంగా బలైపోయినారు. మాకేదో గవర్నమెంట్ తరఫున పిల్లలకి తల్లిదండ్రులు లేకుండా అనాథలైపోయినారు. ఆ పిల్లలకి భరోసాగా మీరేమన్నా సహాయం చేయాలని కోరుకుంటున్నాం. మేము పర్మనెంట్ ఉద్యోగాలు కానీ, ఆ పిల్లలకి 20 లక్షలు అమౌంట్ ఎక్స్ప్రెషన్ కానీ ఇచ్చే పిల్లలను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము. 20 లక్షల రూపాయలు మీరందరూ ఇది చేసి మీరందరూ కూడా వీళ్ళకి ఇప్పిస్తే సర్కారానికి మీరు పోరాటం అంటే బాగుంటుంది. ఎందుకంటే అందరూ ఎస్సీలు, అందరూ మాదిగా రైతు కూలీలే కదా. వేరే పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామానికి బీజేపీ సింగనమల నియోజకవర్గం కన్వీనర్ నేను. ఎందుకంటే మన మొన్న 4 రోజుల కిందట జరిగినటువంటి యాక్సిడెంట్లో, అంటే బస్సు ఆటో వేటగిన మండలం కలగాసపల్లి హైవే క్రాస్ వద్ద చాలా దుర్మార్గమైనటువంటి అన్యాయం జరిగింది. ఎందుకంటే జరగకూడదు, కాకపోతే ఏదో ఆ రోజు ఆ విధంగా జరగడం చాలా
బాధాకరమైనటువంటి విషయం. అదంతా చాలా జీర్ణించుకోలేనటువంటి విషయం. ఎందుకంటే ఆ బాధ అనుభవించిన వాళ్ళకి మనకు తెలుస్తుంది అది ఎంత ఏమో అనేది. కాబట్టి ఏదేమైనా జరగకూడదు, జరిగింది. ఇప్పుడు జరిగినటువంటి కార్యక్రమంలో మన ఆర్థిక శాఖ మంత్రి పయాలు కేశవ్ గారు కూడా 5 లక్షలు చెక్కు కూడా వెంటనే కూడా జిల్లా కలెక్టర్ గారు అయితేనేమి మన మినిస్టర్ గారు వీళ్ళంతా కూడా దగ్గరుండి వెంటనే 5 లక్షలు లెక్క కూడా ఇవ్వడం జరిగింది. చాలా సంతోషకరమైనటువంటి విషయం. అలాగే రొంత అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తులను కూడా సవేర్ హాస్పిటల్ కూడా పంపించడం జరిగింది. చాలా సంతోషం. కానీ ఇందులో ఏమైందంటే 20 లక్షలు మా వాళ్ళకి ఒక్కొక్కరికి ఎవరెవరైతే ఈరోజు కుటుంబాలను కోల్పోయినారో వాళ్ళకి ఒక్కొక్కరికి 20 లక్షలు ఇస్తూ వాళ్ళకి ఇప్పుడు కాంట్రాక్ట్ బేసిక్ కింద అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగం అనేది అది ఎందుకు అనుకుంటున్నారో మాకు మళ్ళీ మేము మాదిగ కులానికి సంబంధించినటువంటి వ్యక్తులని చెప్పడానికి మమ్మల్ని హీనంగా కాంట్రాక్ట్ బేసిక్ కింద అంటున్నారేమో. అది మాకు నచ్చలేదు. అది మంచి పద్ధతి కాదు. దాన్ని మార్చుకోవాలా. దాన్ని మార్చుకొని పర్మనెంట్ జాబు అంటే వీళ్ళకు శాశ్వతమైనటువంటి ఉద్యోగము ఎవరైతే చనిపోయినారో ఆ కుటుంబాలకి ఖచ్చితంగా 100% ఇవ్వాల్సిందే. అది ఇచ్చే వరకు కూడా మేము దాన్ని వదిలే ప్రసక్తి లేదు బీజేపీ పార్టీ తరఫున. కాబట్టి దయచేసి కాంట్రాక్ట్ బేసిక్ అనేటువంటి మాట మన వాళ్ళు ఇప్పుడు సింగనమల్ల ఎమ్మెల్యే గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ కాంట్రాక్ట్ బేసిక్ కింద అనేటువంటి మాట మా వాళ్ళు ఇప్పుడు ఎందుకంటే వ్యక్తుల్ని